ఆంధ్రప్రదేశ్ సర్కారు రాష్ట్ర ప్రజలకు వరాలు కురిపించబోతోందా? రైతులను ఆకర్షించడానికి పథకాన్ని రూపకల్పన చేసిందా? ఎన్నికలకు ముందు జరిగే ఇవాల్టి భేటీ అత్యంత కీలకం కానుందా? ఉద్యోగులను సర్ప్రైజ్ చేసే నిర్ణయం వెలువడుతుందా అంటే అవుననే అంటున్నాయి అమరావతి వర్గాలు. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. ఇవాల్టి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రైతు బంధు పథకం ద్వారా యావత్ దేశంతో పాటు ఐక్యరాజ్య సమితి ప్రశంసలు పొందారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇలాంటి పథకాన్నే రైతు రక్షగా దేశవ్యాప్తంగా అమలు చేయాలని మోదీ సైతం ఆలోచిస్తున్నారు. ఈ కాన్సెప్ట్ను ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్నారు కేసీఆర్. అయితే ఇలాంటి పథకానికి రూపకల్పన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్నికల వేళ మరో ఆకర్షణీయ పథకాన్ని తీసుకురాబోతోంది. దీనికి రైతు రక్షగా నామకరణం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒరిస్సా కైండ్ ఆఫ్ మోడల్ని ఈ రైతు రక్షలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు పరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రైతుకు ఆర్థిక సాయం చేసే పథకానికి రూపకల్పన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దాదాపు ఈ పథకం మేలు చేస్తుందని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇవాల్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనుంది. నేరుగా రైతుకు బ్యాంకు ఖాతాలోనే డబ్బు జమ చేసేలా పథకానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం కౌలు రైతులకు సైతం లబ్ధి చేకూరేలాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పథకానికి రైతు రక్ష అని పేరు పెట్టబోతున్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాల్ని ఇవాల్టి కేబినెట్ భేటీలో రూపొందించనున్నారు. పథకం అమలులో భాగంగా ఇప్పటికే రైతులకు సంబంధించిన సమాచారాన్ని పక్కాగా సేకరించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆవాసం కల్పించేలా ఒక విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. వీలున్న చోట ఇళ్లు నిర్మించేందుకు స్థలాలు, లేని చోట అపార్ట్మెంట్లకు స్థలాలు ఇచ్చేలా ఈ విధానం రూపొందిస్తున్నారు. ఇక ఉద్యోగులకు డిఏ బకాయి చెల్లిస్తూ మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో అమరావతి పరిధిలోని పేదలకు 500 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. దీనిపై ఇవాల్టి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కాన్సెప్ట్తో ముందుకు వెళుతోంది ఏపీ గవర్నమెంట్. మరోవైపు రాష్ట్రంలో కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఈ కార్డులను అందించారు. బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు ఇచ్చేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయి. దీంతోపాటు ప్రభుత్వం అందించే సాయం, ఇన్పుట్ సబ్సిడీ వంటి ప్రయోజనాలు సమకూరుతాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు రక్ష పథకానికి కూడా ఈ కార్డులు ఉపకరిస్తాయి. వాస్తవానికి ఏపీలో కౌలు రైతులే ఎక్కువ. కౌలు రైతుల గుర్తింపులో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చే పనిలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో డ్వాక్రా మహిళలకు వరాలు కురిపించే అవకాశం కనిపిస్తోంది. పెన్షన్ల పెంపుకు సంబంధించి అధికారిక ముద్ర వేయనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ కేటాయింపులపై చర్చిస్తారు మంత్రులు. మొత్తంగా ఎన్నికల్లో రైతులు, మహిళల ఓట్లు రాబట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.